నమస్కారం. ఈరోజు మనం రే డాలియో గురించి మాట్లాడుకుందాం. ఆయన ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారులలో ఒకరు కదా. అవును, ఖచ్చితంగా. ఆయన దృష్టిలో అసలీ డబ్బు, సంపద అంటే ఏంటి, ముఖ్యంగా మన దేశంలోని యువత ఆయన అనుభవం నుంచి ఏం నేర్చుకోవచ్చు? మంచి ప్రశ్న. నిఖిల్ కామత్తో ఆయన జరిపిన ఒక చర్చ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. ఆయన పెట్టుబడి సూత్రాలు, ప్రపంచాన్ని నడిపించే శక్తులు ఇలా చాలా ఉన్నాయి. అవును, ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం అదే. డాలియో తన దశాబ్దాల అనుభవాన్ని చాలా సింపుల్గా, ఆచరణాత్మకమైన పాఠాలుగా చెప్పారు. కేవలం స్టాక్స్ గురించే కాదన్నమాట. అస్సలు కాదు. అసలు డబ్బు అంటే ఏమిటి, బంగారం, క్రిప్టోలో భవిష్యత్తేంటి, చరిత్ర నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. చాలా బావుంది. అసలాయన ప్రయాణం ఎక్కడ మొదలైందో చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఏ పెద్ద ఆర్థికవేత్తల కుటుంబం నుంచో రాలేదు కదా ఉండటం. అవును. అక్కడతను వాల్ స్ట్రీట్లో పనిచేసే పెద్ద వాళ్ల మధ్య స్టాక్ మార్కెట్ గురించి మాటలు వినేవాడు. ఆ వాతావరణమే అతన్ని అటువైపు లాగిందనమాట. అక్కడే అసలు కథ మొదలైంది. కేవలం $50 మార్కెట్లో అడుగుపెట్టాడు. $50తోనా? అవును. $5 కంటే తక్కువ ధరకు అమ్ముడవుతున్న ఒకే ఒక్క కంపెనీ షేర్లను కొన్నాడు. ఎందుకంటే ఆ కంపెనీ పేరు మాత్రమే అతనికప్పుడు వినిపించింది. తమాషా ఏంటంటే ఆ కంపెనీ దాదాపు దివాలా తీయబోతోంది. కాని ఇంకో కంపెనీ దాన్ని కొనేయడంతో ఆ షేర్ విలువ 3 రెట్లు పెరిగింది. వావ్! అంటే అది పూర్తిగా అదృష్టమని చెప్పాలి. అవును. కానీ ముఖ్యమైన విషయమేంటంటే ఆ విషయం డాలియోకి కూడా తెలుసు. ఓ, అదే అసలు పాయింట్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే చాలామంది ట్రేడర్లు గట్ ఫీలింగ్ మీద ఆధారపడతారు. కానీ డాలియో దానికి పూర్తిగా వ్యతిరేకం. ఖచ్చితంగా. అతను ప్రతి నిర్ణయం తీసుకునే ముందు దానికి కారణాలు, తన ప్రమాణాలు స్పష్టంగా రాసుకునేవాడు. ఒకవేళ నిర్ణయం తప్పైతే ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకునేవాడు. అంటే తన తప్పుల నుంచే ఒక సిస్టమ్ ద్వారా నేర్చుకున్నాడన్నమాట. సరిగ్గా. భావోద్వేగాల నుండి మేధస్సుని వేరుచేయడానికి ఇది సహాయపడింది. తన విజయ రహస్యం ఇదేనని ఆయన బలంగా నమ్ముతాడు. సరే, అతను తన తప్పుల నుండి నేర్చుకున్నాడు. మరి అతను నేర్చుకున్న అతి పెద్ద పాఠాలలో ఒకటి మనం డబ్బు అని పిలిచేదాని అసలు స్వభావం గురించే కదా. అవును. డబ్బు అంటే ఏమిటి? చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రశ్నకు డాలియో చాలా లోతైన సమాధానమిస్తాడు. ఆయన ప్రకారం డబ్బుకు 2 ముఖ్యమైన పనులుంటాయి. ఓ, 2 పనులా? అవేమిటి? మొదటిది వినిమయ మాధ్యమం. అంటే మనం దాంతో వస్తువులు కొనగలగాలి. రెండవది అది తన విలువను నిలుపుకోవాలి. అంటే సంపద నిల్వ. ఈ రోజున్న $100 విలువ రేపు కూడా దాదాపు అంతే ఉండాలి. అంటే వస్తువులు కొనడానికి వాడగలగాలి, అదే సమయంలో దాన్ని దాచుకుంటే దాని విలువ పడిపోకూడదు. అంతే. ఈ విషయంలో అతను మనం వాడే కరెన్సీకి, బంగారానికి మధ్య ఒక పెద్ద తేడా ఉందని చెప్తాడు. అదేమిటి? చాలా ముఖ్యమైన తేడా. బంగారం ఒక ఆస్తి. అది ఎవరి బాధ్యత కాదు. మీ దగ్గర బంగారం ఉంటే దాని విలువ కోసం మీరు ఏ ప్రభుత్వంపైనా ఆధారపడాల్సిన పనిలేదు. కానీ మన జేబులో ఉండే కరెన్సీ నోటు, ఉదాహరణకు రూపాయి లేదా $, అది ప్రభుత్వమిచ్చే ఒక వాగ్దానం. అంటే అది ఒక అప్పు పత్రం లాంటిదన్నమాట. అంటే నా దగ్గర ఉన్న $100 నోటు రిజర్వ్ బ్యాంక్ నాకు $100 విలువైనదిస్తుందనే ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంది. అంతేనా? ఖచ్చితంగా. దీన్ని పెద్ద చిత్రంతో చూస్తే 1971లో అమెరికా ప్రభుత్వం డాలర్ను బంగారంతో ముడిపెట్టడాన్ని ఆపేసింది. ఆ సంఘటన డాలియో ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఓ, ఆ రోజు వరకు ఒక హామీ ఉండేది కదా. అవును. $35 ఇస్తే 1 ఔన్స్ బంగారం తీసుకోవచ్చు అనే హామీ ఉండేది. కాని ఆ తర్వాత ఆ వాగ్దానం లేదు. అప్పట్నుండి ప్రభుత్వాలు అవసరమైనప్పుడు అపరిమితంగా డబ్బును ప్రింట్ చేయడం మొదలుపెట్టాయి. ఇలా ఎక్కువ డబ్బును ముద్రిస్తే దాని విలువ పడిపోతోంది. ద్రవ్యోల్బణం. సరిగ్గా. దాని కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అందుకేనేమో డాలియో ఎప్పుడూ తన పోర్ట్ఫోలియోలో బంగారం ఉండాలని గట్టిగా చెప్తాడు. ఒక 5% నుండి 15% వరకు. అవును. కాని ఇది మార్కెట్ టైమింగ్ కోసం కాదు. అంటే బంగారం ధర పెరుగుతుందని కొని తగ్గుతుందని అమ్మడం కోసం కాదు. మరి దేనికి? ఇది ఒక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది. ఇతర ఆస్తులు, స్టాక్స్ లేదా బాండ్స్ విఫలమైనప్పుడు, ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే డైవర్సిఫికేషన్ కోసం. అంతే. పోర్ట్ఫోలియోకు వైవిధ్యమిస్తుంది. సరే,
బంగారం గురించి స్పష్టత వచ్చింది, కాని చాలామంది యువత ఇప్పుడు బంగారం కంటే బిట్కాయిన్ను డిజిటల్ బంగారం అని అంటున్నారు. క్రిప్టో గురించి డాలియో ఏమంటాడు? మంచి ప్రశ్న. డాలియో క్రిప్టోను పూర్తిగా కొట్టిపారేయడు. బిట్కాయిన్కు పరిమిత సరఫరా ఉందని, దాన్ని కొంతమంది ఒక రకమైన డబ్బుగా చూస్తున్నారని అంగీకరిస్తాడు. కానీ ఆయనకు కొన్ని ఆందోళనలున్నట్టున్నాయి. అవును, ప్రభుత్వాలు బిట్కాయిన్ లావాదేవీలను చాలా సులభంగా పర్యవేక్షించగలవని, దానిపై నియంత్రణలు విధించగలవని హెచ్చరిస్తాడు. అలాగే హ్యాకింగ్ వంటి భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి కదా. నిజమే. అందుకే ఎవరి నియంత్రణలోనూ లేని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న బంగారానికి అతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. డబ్బు స్వభావం నుండి ఇప్పుడు సంపద అనే అంశానికొద్దాం. డాలియో ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని చెప్తారు. చాలామంది మనం ఈ రెండింటినీ ఒకేలా చూస్తాం. అవును, ఇది ఆయన చెప్పిన మరో ముఖ్యమైన విషయం. ఆయన ప్రకారం సంపదను సృష్టించడం చాలా సులభం. సులభమా? ఎలా? ఉదాహరణకు, మీరొక స్టార్టప్ను మొదలుపెట్టి అందులో చిన్న వాటాను ఎవరికైనా అమ్మి మీ కంపెనీకి $1 బిలియన్ విలువ కట్టవచ్చు. ఇప్పుడు కాగితం మీద మీరు బిలియనేర్. అదే సంపద. ఓకే. కానీ ఆ సంపదను మీరు డబ్బుగా మార్చి దానితో వస్తువులు కొని ఖర్చు చేయగలిగే వరకు దానికి నిజమైన విలువ ఉండదు. అంటే పేపర్ మీద బిలియనేర్ అయినా షేర్లను అమ్మి డబ్బు చేతికొచ్చే వరకు దాంతో ఒక కాఫీ కూడా కొనలేం. బబుల్స్ ఏర్పడేది కూడా ఇలాగేనా? ఖచ్చితంగా. అందరూ తమ దగ్గర చాలా సంపద ఉందని అనుకుంటారు. స్టాక్స్, రియల్ ఎస్టేట్ విలువలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ అందరూ ఒకేసారి ఆ సంపదను నగదుగా మార్చడానికి ప్రయత్నిస్తే కొనడానికి ఎవరు ఉండరు. అప్పుడు దాని అసలు విలువ బయటపడుతుంది. అదే బబుల్ పగిలిపోవడం. ఈ విషయంలో డాలియో ప్రస్తుతం ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నాడు. అమెరికాలో సంపదకో డబ్బుకూ మధ్య నిష్పత్తి చాలా ఎక్కువగా ఉందట. ఆగండి, ఇది 1929 గ్రేట్ డిప్రెషన్ ముందు 2000.com బబుల్ ముందున్న స్థాయిలతో సమానంగా ఉందంటున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం కదా. అవును, ఆయన హెచ్చరిక అదే. ఇది ప్రమాద ఘంటిక లాంటిది. సంపద పన్నుల ఒత్తిడి పెరిగితే ప్రజలు పన్నులు కట్టడానికి తమ ఆస్తులను అమ్మటం మొదలుపెడతారు. ఓ, అది మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచుతుంది. అవును, అది బబుల్ పగిలిపోవడానికి దారి తీయవచ్చు అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇది కేవలం ఒక ఆర్థిక చక్రం. చరిత్రలో చాలాసార్లు ఇలా జరిగింది. ఈ ఆర్థిక చక్రాలతో పాటు ప్రపంచాన్ని నడిపించే మరో 4 పెద్ద శక్తులున్నాయని డాలియో చెప్తాడు. మొత్తం 5. అవును, మొదటిది మనం ఇప్పటివరకు చర్చించిన అప్పు డబ్బు చక్రం. ఓకే. రెండవది దేశం లోపల ఉండే రాజకీయాలు, ముఖ్యంగా ధనిక పేద వర్గాల మధ్య అంతరం, దానివల్ల వచ్చే సంఘర్షణ. మూడవది ప్రపంచ భౌగోళిక క్రమం, అంటే దేశాల మధ్య అధికార మార్పులు. ఉదాహరణకు ఇప్పుడు అమెరికా చైనాల మధ్య పోటీ. ఈ 3 కాకుండా మరో 2 ఉన్నాయంటున్నారు. ఉన్నాయి. నాలుగవది వాతావరణం మరియు ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, వరదలు, మహమ్మారులు. ఇవన్నీ ఇవి మానవ నియంత్రణలో లేనివి. ఒక విధంగా అవును. ఇక చివరిది, ఐదవది మానవ ఆవిష్కరణలు, ముఖ్యంగా కొత్త టెక్నాలజీ, ఏఐ లాంటివి మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేయగలవు. ఈ 5 శక్తులు కలిసి పనిచేస్తాయి. ఈ 5 శక్తులలో ప్రస్తుతం భారతదేశానికి ఏది అత్యంత కీలకంగా అనిపిస్తుంది? మంచి ప్రశ్న. ఖచ్చితంగా మానవ ఆవిష్కరణలు, అంటే టెక్నాలజీ. మనం టెక్నాలజీని చాలా వేగంగా అందిపుచ్చుకుంటున్నాం. అదే సమయంలో ప్రపంచ భౌగోళిక క్రమంలో వస్తున్న మార్పులు కూడా మనపై చాలా ప్రభావం చూపుతాయి. ఎలాగా? చాలా కంపెనీలు చైనా నుండి తమ తయారీ కేంద్రాలను తరలించాలనుకుంటున్నాయి. అది భారతదేశానికి ఒక పెద్ద అవకాశం కదా. అవును, నిజమే. సరే, ఈ పెద్ద పెద్ద సిద్ధాంతాలన్నీ విన్నాం. మరి ఈ సమాచారమంతా మన దేశంలో ఉన్న ఒక 25 యువకుడికి ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడే డాలియో చాలా ఆచరణాత్మకమైన సలహా ఇస్తాడు. ఆయన చెప్పేదొక్కటే, ఆట ఆడండి. ప్లే ద గేమ్. ఆట ఆడండి అంటే? ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడిని పుస్తకాలు చదివి నేర్చుకోవడం కంటే చిన్నగా మొదలుపెట్టి చేయడం ద్వారా నేర్చుకోమంటాడు. ఒక హాట్ సైడర్ స్టాండ్ ఉదాహరణ ఇస్తాడు. ఓ, దాన్ని నడపడం ద్వారా మూలధనం, మార్జిన్లు, ఖర్చుల గురించి నిజ జీవితంలో నేర్చుకోవచ్చు. ఇది క్రికెట్ నేర్చుకోవడం లాంటిది. నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేసినా నిజమైన మ్యాచ్ ఆడినప్పుడు వచ్చే అనుభవం వేరు. ఒత్తిడిలో ఎలా ఆడాలో అప్పుడే తెలుస్తుంది. సరిగ్గా అదే. రెండో సలహా, మీరు ఆడుతున్న ఆటలో నిపుణులైన వ్యక్తుల చుట్టూ ఉండటం. వారి నుండి నేర్చుకోవడానికి. అవును, వారు ఆ ఆటను ఎలా ఆడుతున్నారో గమనించడం, వారి సంభాషణల ద్వారా నేర్చుకోవడం. తాను గాల్ఫ్ కోర్సులో ఎలా నేర్చుకున్నాడో గుర్తుచేస్తాడు. ఇది కాకుండా వ్యక్తిగతంగా మనల్ని మనం అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమంటాడు కదా. చాలా ముఖ్యం.
ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు ఎక్కువ రిస్క్ తీసుకోగలరు, కొందరు తీసుకోలేరు. కొందరు పెద్ద చిత్రాన్ని చూస్తారు, మరికొందరు వివరాలపై దృష్టి పెడతారు. అవును, నిజమే. మీ స్వభావం ఏమిటో తెలుసుకుని దానికి సరిపోయే మార్గాన్ని ఎంచుకోవడం విజయానికి కీలకం. దీనికోసం ప్రిన్సిపల్స్ యూ అనే ఒక ఉచిత ఆన్లైన్ టెస్ట్ కూడా ఉందని సూచిస్తాడు. ఇంత పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించిన తరువాత ఆయన భారతదేశం గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశం అత్యధిక వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేస్తున్నాడు. అవును, చాలా ఆశాజనకంగా ఉన్నారు. దానికాయన 3 ప్రధాన కారణాలు చెప్తాడు. 1. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడి పెట్టడం. రోడ్లు, పోర్టులు, డిజిటల్ నెట్వర్కులు, వీటిమీద. అవును. 2. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభావంతులైన యువ జనాభా. 3. ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే భారతదేశానికి అప్పుల భారం తక్కువగా ఉండటం. ఓకే, ఇవన్నీ కలిసి మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయనే ఆయన నమ్మకమన్నమాట. ఖచ్చితంగా. ముగింపుగా డాలియో చర్చ నుండి మనం నేర్చుకోవలసిన కీలక పాఠాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చిన్న వయసులోనే మొదలుపెట్టండి, చేయడం ద్వారా నేర్చుకోండి. డబ్బుకి, సంపదకి మధ్య తేడాను అర్థం చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో బంగారానికి కొంత స్థానమివ్వండి. అన్నింటికంటే ముఖ్యంగా చరిత్ర పునరావృతమవుతోంది కాబట్టి ఈ పెద్ద చారిత్రక చక్రాలను ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. అవును. డాలియో ప్రపంచాన్ని నడిపించే 5 పెద్ద శక్తులను గుర్తించాడు. వాటిల్లో ఒకటి సాంకేతికత, టెక్నాలజీ. యుద్ధమే అన్ని యుద్ధాల కంటే ముఖ్యమైనదని కూడా అన్నాడు. ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ లాంటి వేగవంతమైన సాంకేతిక మార్పులు. డాలియో తన జీవితకాలంలో గమనించిన ఈ చారిత్రక చక్రాలను, పెట్టుబడి సూత్రాలను ఎలా మార్చబోతున్నాయి? ఆసక్తికరమైన ప్రశ్న. గతంలో పనిచేసిన నియమాలు భవిష్యత్తులో కూడా అలాగే పనిచేస్తాయా, లేక ఏఐ ఈ ఆటను, ఈ చక్రాల గమనాన్ని పూర్తిగా మార్చేస్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.